Israel attacking Hamas is an extension of this crisis that started in medieval times. మతం మానవుణ్ణి పిచ్చివాడిగా చేసేసింది. ఇప్పుడు చూడండి వాళ్ళు ఎట్లా చూస్తున్నారు, కొట్టుకుని చిన్న పిల్లల్ని చంపేశారు. In Indian history, even before Babur came to India, cannons were used first by Portuguese. గుర్రపు రౌతులు గుర్రాల నోళ్లు తెరిచి బొమ్మల్లో పళ్ళు లెక్క పెడుతున్నారు. గుర్రం మేలు జాతిదే కాదా అని ఎట తెలుస్తుందంటే దాన్ని. So Europeans coming to India is not something new. I told you Rome was our major trade partner in ancient India. In modern India, all major powers of Europe, Portugal, Spain, England, France. Not England and France to begin with. Portugal and Spain, the major powers. Very powerful country, Spain, Portugal, Spain did not come to India. Portugal, Dutch, English, Danes and French. They all came to India in the sequential order. Why first of all they had to come to India? Christianity versus Islam. Israel attacking Hamas is an extension of this crisis that started in medieval times. మధ్యయుగాల్లో ప్రారంభమైంది మత ఘర్షణలు. మతం మానవుణ్ణి పిచ్చివాడిగా చేసేసింది. మానవత్వం మరిచిపోయేలాగా కూడా చేసింది మతం. అందుకే చదువుకున్న పిల్లలు కొంచెం మనస్తత్వం మార్చుకోవాలి. మనం మతం మన 4 గోడల మధ్యలోనే ఉండాలి. మనకు వ్యక్తిగతం అది. దాన్ని రాజకీయం చేయకూడదు, సామాజికము చేయకూడదు. చేస్తే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి వాళ్ళు ఎటు చూస్తున్నారు, కొట్టుకొని చిన్న పిల్లల్ని చంపేశారు. నేను అట్టాన్ని పాలస్తీనాను సపోర్ట్ చేయట్లే. వాళ్ళు చేసినదే పని, ఏదో పని హమాస్. ఓకే, మధ్యయుగాల్లో ఇస్లాంకి క్రైస్తవానికి మధ్య ఎడతెగని ఘర్షణలు జరిగాయి. దాన్ని వాళ్ళు ఏమన్నారు అంటే పవిత్ర యుద్ధాలు అన్నారు. క్రూసేడ్స్ అంటారు. ఇస్లాం ఆటోమాన్ టర్కిష్ ఎంపైర్. ఇస్లాంకు ప్రాతినిధ్యం వహించే రాజ్యం ఆటోమాన్ టర్కిష్ ఎంపైర్. దానికి అధిపతి ఖలీఫా, ఆయన అధిపతి. క్రిస్టియానిటీకి హోలీ రోమన్ ఎంపైర్ అంటాం, పవిత్ర రోమన్ సామ్రాజ్యం. దానికి అధిపతి పోప్, పిఓపి పోప్. అదేంటి సార్ మేము ప్రొటెస్టెంట్లు కదా, పోప్ మాకెందుకు అధిపతి అవుతాడు అని అనబాకండి. ప్రొటెస్టాంటిజం, కెథాలిసిజం ఇవన్నీ తర్వాత వచ్చినవి. ముందు ఉండింది ఒకటే, క్యాథలిక్ చర్చే ఉండింది ముందు. తర్వాత విడిపోయినారు వాళ్ళు. రైట్, ప్రొటెస్టాంటిజం, కెథాలిసిజం. ఇట్లా క్రిస్టియానిటీకి ఇస్లాంకి మధ్య ఘర్షణలు దాదాపు 300 ఏళ్ళు పాటు తన్నుకున్నారు. 300 years. దీన్నే క్రూసేడ్స్ అంటాం. దీంట్లో ఇస్లాం ఘన విజయం సాధించింది. ఆటమాన్ టర్కిష్ ఎంపరర్ మొహమ్మద్ II, ఆయన ఆధ్వర్యంలో ముస్లిమ్స్ డిఫీటెడ్ క్రిస్టియన్స్, క్యాప్చర్డ్ కాన్స్టాంటినోపల్. క్రిస్టియానిటీ డిఫీటెడ్. Muslims captured Constantinople, called Istanbul అంటాం టుడే. ఈ రోజుట్లో ఇస్తాంబుల్ అంటాం. Then Muslims went for a deadly blockade. They closed all the communication systems, roadways, for the Italian merchants trading with India and Asia. యూరప్ నుంచి ఇటాలియన్ వర్తకులు వస్తారు. వీళ్ళు ఏషియా, ఇండియా వర్తకులతో వ్యాపారం చేస్తారు. ఇప్పుడు ఆ మార్గాలన్నీ మూసేశారు. దీనివల్ల యూరప్ అతలాకుతలం అయిపోయింది. గొప్ప సంక్షోభాన్ని ఎదుర్కొంది యూరప్. ఏమిటా సంక్షోభం అంటే, ఎంటైర్ యూరప్ డిపెండెడ్ అపాన్ ఇండియా అండ్ ఏషియా ఇన్ జనరల్ ఫర్ స్పైసీస్, సుగంధ ద్రవ్యాలు. వై స్పైసీస్ సో ఇంపార్టెంట్? వితౌట్ స్పైసెస్ యూ కెనాట్ ప్రిజర్వ్ మీట్. మాంసాన్ని నిల్వ ఉంచలేము మనం. మీరు ఇప్పుడు కూడా మాంసం తినేటప్పుడు చూడండి,
దున్నపోతులకి వీటికి ఇంజక్షన్ ఇస్తారు. మిరియాల పొడి ఇవన్నీ వేసేసి ఇంజక్షన్ ఇస్తారు. ఒకటి చనిపోయిన తర్వాత ఆ బాడీని అట్లాగే వేలాడగడతారు. అది కుళ్ళిపోదు. దాని నిండా మిరియాల పొడి ఉంటుంది కాబట్టి కుళ్ళిపోదు. ఏ మేరకు వాడికి కావాలో ఆ మేర కట్ చేసుకొని వండుకొని తింటుంటారు. ఇప్పుడు ఈ పౌడర్ లేకపోతే మాంసం ఎట్లా నిల్వ ఉంచుతావు? అది పెద్ద ఆహార సంక్షోభం తలెత్తింది యూరోప్లో. ల్యాక్ ఆఫ్ స్పైసెస్ క్రియేటెడ్ ఏ మేజర్ ఫుడ్ క్రైసిస్ ఇన్ యూరోప్. ఆహార సంక్షోభం తలెత్తి ఎట్లన్నా నువ్వు ఇండియాకి వెళ్ళాలా, స్పైసెస్ తెచ్చుకోవాలా, లేదా ఇండోనేషియాకి వెళ్ళాలా, దానికి భూమార్గం గుండా పోలేవు, వాళ్ళు మూసేశాడు రోడ్డు. అందుకని ఇంకేం చేయాలా? సముద్ర మార్గం గుండా పోవాలి. మరి ఈ సముద్ర మార్గం గుండా వెళ్ళాలంటే ఎవరు తీసుకోవాలి లీడ్? ఎవరో ఒకరు చొరవ తీసుకోవాలి. ఇప్పుడే చెప్పాను మీకు, యూరోపియన్ హిస్టరీలో పోర్చుగల్ అండ్ స్పెయిన్ ఈ రెండు పెద్ద ప్రముఖ రాజ్యాలు అన్నమాట. ఇంగ్లాండ్ ఫ్రాన్స్ కాదు, పోర్చుగల్ అండ్ స్పెయిన్. కింగ్ జాన్ ఆఫ్ పోర్చుగల్ అండ్ హిస్ సన్ ప్రిన్స్ హెన్రీ ద నావిగేటర్. ఆడి పేరే నావిగేటర్, టైటిల్ నావిగేటర్, ప్రిన్స్ హెన్రీ. వీళ్ళిద్దరూ కలిసి లిస్బన్, పోర్చుగీస్ క్యాపిటల్ సిటీ, ఇక్కడ ఒక అకాడమీని ఏర్పాటు చేశారు. నావిగేటర్స్ అందరికీ దీంట్లో ట్రైనింగ్ ఇస్తారు. ఎవడైతే సముద్ర మార్గం గుండా ఇండియాకి వెళ్ళాలనుకుంటున్నారో అందరికీ ట్రైనింగ్ ఇస్తారు. అట్లా ట్రైన్ అయిన గొప్ప గొప్ప నావికులే క్రిస్టఫర్ కొలంబస్, జోసెఫ్ మాజిలాన్, అమెరిగో వాస్పోసి, బర్తలోమియో డియాస్ అండ్ వాస్కో డా గామా. వీళ్ళంతా అక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు. వీళ్ళకి ఇవ్వాల్సిందంతా ఇచ్చారు. నౌకలు ఇచ్చారు, నావికుల్ని ఇచ్చారు. పోండ్రా, 4 దిక్కులకు పోండి, ఎట్లా కనుక్కుంటారో సముద్ర మార్గం కనుక్కోండి ఇండియాకి. ఇది ఇన్స్ట్రక్షన్. క్రిస్టఫర్ కొలంబస్ ఏమనుకున్నాడు? నేరుగా చూస్తూ పో, ఇండియా వస్తుంది అనుకున్నాడు. అట్లా దూకాడు సముద్రంలో. ఎక్కడికి పోయినాడు? వెస్ట్ ఇండీస్. వయా ప్యారలీ ట్రావెలింగ్ వయా 0 డిగ్రీ ప్యారలల్ ట్రావెల్. ఓకే, దట్ ఈస్ ఈక్వెటార్. హీ ల్యాండెడ్ అప్ ఎట్ బహామాస్ 1492. అదే ఇండియా అనుకున్నాడు. చాలా రోజుల తర్వాత కానీ అర్థం కాలేదు ఇండియా కాదని. అందుకే అక్కడ ఉన్న వాళ్ళకి ఎర్రటి శరీరపు రంగు ఉంటుంది, వాళ్ళని రెడ్ ఇండియన్స్ అని పిలిచాడు. మీకు ఇది వరల్డ్ హిస్టరీలో వస్తుంది అంతా కూడా. తర్వాత మాజిలాన్, హీ ల్యాండెడ్ అప్ ఇన్ ఫిలిప్పైన్స్. అటు వెళ్ళిపోయినాడు వాడు. వీళ్ళలో కొంచెం బుర్ర పెట్టి ఆలోచించిన వాడు డియాస్ క్రాస్డ్ ఈక్వెటార్. దాని మూలంగా అట్లాగే పైకి వెళ్ళిపోలే, దాన్ని దాటుకుని ముందుకు వచ్చాడు. ఆల్ అలాంగ్ ద వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఆఫ్రికా డియాస్ కేమ్ అప్ టు ద ఎండ్ ఆఫ్ కేప్ ఆఫ్ గుడ్ హోప్. కేప్ ఆఫ్ గుడ్ హోప్ చివరి దాకా వచ్చాడు డియాస్. అలల ఉధృతం చాలా ఎక్కువగా ఉంది, అందుకని దాటడం కష్టం అనుకున్నాడు. అట్లాగే వెనక్కి వెళ్ళిపోయినాడు. ఇదే మార్గాన్ని వాస్కో డా గామా ఈయన ఫాలో అయినాడు. చరిత్రలో చెయ్యని పనికి ఖ్యాతిని పొందిన గొప్ప అదృష్టవంతుడు ఎవడంటే వాస్కో డా గామా గాడు. వాడంత అదృష్టవంతుడు ఇంకోలేడు. హీ వాజ్ గివెన్ క్రెడిట్ ఫర్ వాట్ హీ హ్యాడ్ నాట్ డన్. అర్థమైందా? నువ్వు చెయ్యని పనికి నీకు జనం నీకు ఖ్యాతి ఇచ్చి గొప్పగా నిన్ను పూజిస్తే అంతకుమించిన అదృష్టమే ఉందా? ప్రతి పుస్తకము రాస్తుంది. మీరు చూడండి ఏ పుస్తకమైనా. వాస్కో డా గామా డిస్కవర్డ్ సీ ట్రేడ్ రూట్ టు ఇండియా, డిస్కవర్డ్ సీ ట్రేడ్ రూట్ టు ఇండియా, డిస్కవర్డ్ సీ ట్రేడ్ రూట్ టు ఇండియా. నేను చెప్పిన తర్వాత నీకు అర్థమవుతుంది అది డిస్కవరీ అయినా కాదా అని. వాస్కో డా గామా కేమ్ అప్ టు కేప్ ఆఫ్ గుడ్ హోప్. అతి కష్టం మీద దాటాడు దాన్ని. హీ ల్యాండెడ్ అప్ ఎట్ మొజాంబిక్. అక్కడికి వచ్చాడు. ఇంకక్కడి నుంచి ఎడిపోవాలో తెలియదు వాడికి. అక్కడే కూర్చున్నాడు. అదృష్టం అంటే ఇట్లాగే వస్తుంది. హీ హ్యాడ్ సీన్ అరబ్ మర్చెంట్స్ దేర్. క్లాస్, ప్లీజ్ రిమెంబర్, అరబ్స్ వర్ ఎక్స్పర్ట్స్ ఇన్ నావిగేషన్. సముద్రంలో ఏ మూల నుంచి ఏ మూలకి వెళ్ళాలో వాళ్ళకి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు.
అరబ్స్. అరబ్స్ అవర్ న్యాచురల్ ఫ్రెండ్స్. ఇండియాకి చాలా స్నేహం ఉంది అరబ్బులతో. అరేబియా సముద్రంలోకి వాళ్ళు ఎవరిని రానియరు. వాళ్ళది ఆ సముద్రం వాళ్ళదే అనుకుంటారు వాళ్ళు. అందుకే అరేబియా సముద్రానికి ఉండే ఇంకొక పేరేమిటో తెలుసా? అమన్, ఏఎంఏఎన్. దట్ ఈస్ ద యాక్చువల్ నేమ్ ఆఫ్ అరేబియన్ సీ. అమన్ అంటే శాంతి సముద్రము అంటారు దాన్ని. అరబ్స్, హైలీ డైనమిక్ అరబ్స్, అవర్ ట్రెడిషనల్ ట్రేడ్ పార్ట్నర్స్ ఇన్ మిడివల్ టైమ్స్. మధ్యయుగాల్లో మన వ్యాపార భాగస్వాములు అరబ్స్. అందుకే ఇప్పుడు కూడా చూడు నువ్వు, అరబ్స్ ఎక్కడ కూడా ఇండియాకి వ్యతిరేకంగా మాట్లాడరు. టర్క్స్ మాట్లాడతారు. మళ్ళీ సాధ్యమైనంత వరకు అరబ్స్ మాట్లాడరు ఇండియాకి వ్యతిరేకంగా. దే ఆర్ అవర్ ట్రెడిషనల్ ఫ్రెండ్స్. ఇప్పుడు వాస్కో డ గామా క్యాప్చర్డ్ వన్ ఆఫ్ ది హెడ్స్ ఆఫ్ ద అరబ్ మర్చెంట్స్. ఈ అరబ్ వర్తకులకు ఒక అధిపతి ఉన్నాడు. వాడి పేరు అలీ అహ్మద్ అబిన్ మజాయిదీ. వాడిని పట్టుకున్నాడు. వాస్కో డ గామా వాస్ ట్రావెలింగ్ ఇన్ 2 షిప్స్. 2 షిప్స్ ఉన్నాయి ఆయన కింద. శాన్ డొమింగో, శాన్ గ్యాబ్రియల్, ఈ 2 నౌకలు. శాన్ డొమింగో దీంట్లో వాడికి సిలువ వేసేసాడు, చేతుల్లో గుచ్చేశాడు, చీలలు పెట్టి కొట్టేశాడు. పోర్చుగీస్ వాళ్ళు అత్యంత క్రూరులు. పోర్చుగీస్ బ్లడీ వైలెంట్, అన్సివిలైజ్డ్, బార్బారిక్ అంటాం. కాఠిన్యం ఎక్కువ పోర్చుగీస్ వాళ్ళకి. అనాగరిక జాతులు అవన్నీ. అండర్స్టాండ్? నానా చిత్రహింసలు పెట్టాడు మజాయిదీని. నీకు తెలుసు మార్గం, ఇండియాకి ఎట్టబోవాలో చెప్పు. అండర్స్టాండ్? అట్లాగే ఒక గుజరాతీ మర్చెంట్ ఉన్నాడు, కణహా అంటాం. వాడు కూడా వీడికి పట్టుబడ్డాడు. మజాయిదీ అండ్ కణహా, దే డైరెక్టెడ్ వాస్కో డ గామా టు ఇండియా. వీడికి తెలియదు యాక్చువల్గా పోవాలడు, వాడు డైరెక్షన్ ఇచ్చాడు. అండర్ దేర్ డైరెక్షన్ వాస్కో డ గామా రీచ్డ్ కాలికట్. కొన్ని పుస్తకాల్లో మే 18th అని ఉంటుంది, కొన్నిట్లో మే 17th అని ఉంటుంది, కొన్నిట్లో మే 19th అని ఉంటుంది. ఇది వాళ్ళకే క్లారిటీ లేదు. మొత్తానికైతే మే 1498 వాస్కో డ గామా రీచ్డ్ కాలికట్ in the month May 1498. Every textbook tells you Vasco da Gama was received by King Zamorin of Calicut. ఆయన రిసీవ్ చేసుకున్నవాడు కింగ్ జామోరిన్ అంటారు. చాలామందికి ఈ జామోరిన్ పేరు అనుకుంటారు. ఇట్ ఈస్ నాట్ నేమ్ మై డియర్. జామోరిన్ ఈజ్ టైటిల్, అది బిరుదది. కేరళ తీరాన్ని పరిపాలించేవాడు ఎవరినైనా సరే జామోరిన్ అని పిలుస్తారు. అది పోర్చుగీస్ పదం, అది ఇండియన్ పదం కూడా కాదు. దానికి అర్థం ఏంటంటే సముద్రిక అంటాం. సముద్రాలకు అధిపతి అని బిరుదు తీసుకుంటారు వాళ్ళు. పోర్చుగీస్ వాడికి అదే అర్థం వచ్చే పదం ఏంది వాళ్ళ భాషలో? జామోరిన్. ఆర్ యు అండర్స్టాండింగ్? జామోరిన్ అనే పదము ఇండియన్ కాదు, పోర్చుగీస్ పదం ఇది. దానికి అర్థమైంది సముద్రానికి అధిపతి. అదే అర్థం వచ్చేటువంటి పదము మనవాళ్ళు తీసుకున్న టైటిల్ ఏంటంటే సముద్రిక అంటారు. కేరళ పాలకులు అందరికీ ఉంటుంది ఈ టైటిల్. కొచ్చిన్, కిలోన్, క్యాననూర్, కాలికట్, ఏ ప్రాంతానికి పాలకుడైనా వాడు సముద్రిక అని పిలుచుకుంటాడు. వాళ్ళు అట్టగే పిలిచారు, జామోరిన్ అన్నారు వాళ్ళ భాషలో. అది టైటిల్, బిరుదు, పేరు కాదు. ఆయన పేరు వచ్చి మనువిక్రమ వర్మ. మనువిక్రమ వర్మ ఆఫ్ కాలికట్, హీ రిసీవ్డ్ వాస్కో డ గామా. ఇప్పుడు చెప్పు, ఇది డిస్కవరీయా? నాకు ఎటు పోవాలో తెలీదు, నువ్వు నన్ను తీసుకెళ్ళావు. అర్థమైందా? నేను చెప్పుకుంటానా నేను డిస్కవర్ చేశానని? అర్థమైందా? ఇది డిస్కవరీ కాదు ఇది. కానీ మనం డిస్కవరీ అని రాస్తాం. వాస్కో డ గామాకు మార్గం చూపించినందుకు మజాయిదీ సూసైడ్ చేసుకున్నాడు, తనను తాను నిందించుకున్నాడు. ప్రశాంతమైన అరేబియా సముద్రం ఇంకా అలజడిమయం అయిపోతుంది. ఐరోపా వాసులు వచ్చారు, వీళ్ళకి నాగరికత లేదు వీళ్ళకి.
ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత ఎవరిది? అరబ్బులు. అరబ్బులు, సింధు నాగరికత కాదు, మెసపటేమియా అంటాం. మెసపటేమియా నాగరికత అది ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన నాగరికత, మొదటి నాగరికత. సహోలా అనే గ్రంథం రాస్తాడు మజైది. దాంట్లో చాలా బాధపడతాడు. వీడికి మార్గం చూపించాను, ఆ పాపిష్టోని నేనే అని బాధపడతాడు. సూసైడ్ చేసుకుంటాడు. అర్థమైంది. వాస్కో డ గామా తాను వచ్చిన 2 నౌకల్లో కూడా సుగంధ ద్రవ్యాలు నింపుకున్నాడు. కావలసినటువంటి లవంగాలు, మిరియాలు, తర్వాత యాలకులు, ఇవన్నీ సుగంధ ద్రవ్యాలు, స్పైసెస్. వీటన్నిటితో తిరిగి లిస్బన్కి వెళ్ళాడు. అక్కడ చరిత్ర సృష్టించినట్టుగా వాస్కో డ గామాకి ఘన సత్కారం జరిగింది. అవి అమ్మితే 60 times మోర్ ప్రాఫిట్ వచ్చింది వీళ్ళకి అయిన ఖర్చు కంటే కూడా. సో స్పైసెస్ ట్రేడ్ ఎంత ప్రాఫిట్ ఇస్తుంది యూరోపియన్ మార్కెట్లో? ఎంత ప్రాఫిట్ ఇస్తుంది? 60 times మోర్ ప్రాఫిట్. ఇదే వాస్కో డ గామా మళ్ళీ 1502లో మళ్ళీ వచ్చాడు. దిస్ టైమ్ విత్ వార్ షిప్స్, యుద్ధ నౌకలతో వచ్చారు. పెడ్రో ఆల్వెరస్ డి క్యాబ్రాల్, పోర్చుగీస్ కమాండర్. ఎందుకు వస్తున్నారు? ఇదే మనువిక్రమవర్మ మీద దాడి చేయడానికి వచ్చారు. యుద్ధంలో మనువిక్రమవర్మ ఓడిపోయినాడు. ఇది వీళ్ళ అసలు స్వరూపం. అండర్స్టాండ్? ఇన్ 1503 పోర్చుగీస్ కన్స్ట్రక్టెడ్ దేర్ ఫస్ట్ ఆఫీస్, వాళ్ళ మొదటి కార్యాలయం కొచ్చిన్లో ఏర్పాటు చేశారు. హెడ్ క్వార్టర్స్. దాన్నే కాసా డా ఇండియా అంటాం. ఫస్ట్ పోర్చుగీస్ ఆఫీస్. ఫస్ట్ క్యాపిటల్ సిటీ కొచ్చిన్. సెకండ్ క్యాపిటల్ సిటీ గోవా. 1530 నుంచి గోవా క్యాపిటల్ సిటీ అయింది. క్లియర్? టేక్ ఎ నోట్. అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. టైటిల్ అడ్వెంట్, ADVENT. Advent of Europeans. Title: The Europeans who visited India were Europeans who visited India in order, sequentially in order, were Portuguese. Number 1, Portuguese. Number 2, Dutch. Number 3, English. Number 4, Danes, DANES, Denmark, DANES, Danes. Number 5, English. Number 5, French. Number 5, French. Full stop. Now give the subheading Portuguese. Number 1, Portuguese. Vasco da Gama discovered sea trade route to India. మనం కూడా అట్టే రాయాలి. అదే ప్రాబ్లం. Discovered sea trade route to India. He was directed to India. He was directed to India by Ali Ahmad Ibn Mazaidi. Ali Ahmad Ibn Mazaidi, an Arab merchant, an Arab, A-R-A-B, Arab merchant, and Kanaha,
a Gujarati merchant. Full stop. Mujahidi wrote, Mujahidi, W-R-O-T, wrote the text. Mujahidi wrote the text. Safola, S-A-F-F-O-L-A. Safola, underline Safola. Full stop. Next paragraph. Vasco da Gama was received by Zamorin of Calicut, by Zamorin, Z-A-M-O-R-I-N, Zamorin of Calicut. Zamorin of Calicut, మను విక్రమవర్మ, ఆయన పేరు మను విక్రమవర్మ, మను MANU, విక్రమ్ వర్మ, మను విక్రమవర్మ, in May 1498. First, he came to India, Vasco da Gama came to India in two ships, ship SHIP, పెద్ద నౌకలు, two ships, San Domingo and San Gabriel. San Domingo and San Gabriel. Full stop. Next paragraph. In 1503, Portuguese founded their headquarters, Pradhana Karyalaya. Portuguese founded their headquarters called Casa da India. Casa da India at Cochin. COCHIN. Mark it important. Full stop. Goa, GOA, Goa was their second capital city. Goa was their second capital city from 1530. Before Goa, Cochin, the first capital city. Full stop. ఇక్కడ వినండి, ఇక్కడ పోర్చుగీస్ భారతదేశానికి రాగానే ముందు ప్రకటించేసుకున్నారు, భారతదేశం మాది అన్నారు. మేము చూసాం కాబట్టి మాది. అర్థమైందా? మన కోచింగ్ సెంటర్లు కూడా స్టూడెంట్ తొంగి చూసినా చాలు, వాడు మావాడే, తొంగి చూశాడు, సక్సెస్ వచ్చింది, పాపం వాడు తొంగి చూశాడు పొరపాటున, వాడి ఫోటో వేసేస్తారు. అర్థమైందా? అట్లాగే వాస్కో గామా ఇండియాకు వచ్చాడు కాబట్టి ఇండియా మొత్తం మాది అని ప్రకటించేసుకున్నారు పోర్చుగీస్ వాళ్ళు. ఇది స్పెయిన్ వాడికి నచ్చలే, అందుకని స్పెయిన్ పోర్చుగీస్ మీద యుద్ధం ప్రకటించింది. పోర్చుగీస్ వాళ్ళని తన్నారు. స్పెయిన్ డిక్లేర్డ్ దట్ ఇండియా బిలాంగ్ టు స్పెయిన్, మాది, ఎందుకంటే మీరు ఓడిపోయినారు కాబట్టి మాది. ఇద్దరు తన్నుకొని పోపును పిలిచారు, ఎవరిది డిసైడ్ చేయి అని.
పోప్ పయస్ అంటాం ఆయన చాలా పయస్గా 2 విధాలుగా విడగొట్టాడు ఇండియాని. పశ్చిమ తీరం పోర్చుగీసు వారిది, తూర్పు తీరం స్పెయిన్ వాళ్ళది అన్నాడు. ఇది ఇద్దరికీ నచ్చలే. మళ్ళీ వాళ్ళలో వాళ్ళే ఎక్స్చేంజ్ చేసుకున్నారు. నువ్వన్నా ఉండు, నేనన్నా ఉంటాను. లాటిన్ అమెరికా అంటే దక్షిణ అమెరికా, అక్కడ ఇద్దరికి వలసలు ఆల్రెడీ స్థాపించేశారు, కాలనీస్. సో స్పెయిన్ ఇండియాకి రామని చెప్పేశారు. అట్లా పోర్చుగీస్ వాళ్ళే ఇండియాకి వచ్చారు, స్పెయిన్ రాలే. ఇప్పుడు పోర్చుగీస్ పశ్చిమ దిక్కు మొత్తం మీద స్థావరాలు పెట్టారు. అంటే అరేబియా సముద్రం తీరం వెంబడి మొత్తం కూడా వాళ్ళ ఆధిపత్యంలో ఉంది అనమాట. ఎక్కడెక్కడ స్థావరాలు పెట్టారు? సెటిల్మెంట్ అంటాం ఇంగ్లీష్లో. గల్ఫ్ ఆఫ్ హార్మూజ్, ORMUZ, పర్షియన్ అగాధంలోకి ఉంటుంది. గల్ఫ్ ఆఫ్ హార్మూజ్, గల్ఫ్ ఆఫ్ హార్మూజ్. నెక్స్ట్ చౌల్, CHEAUL, చౌల్. క్యాంబే, బ్రోచ్, సూరత్, ఇవన్నీ గుజరాత్లో ఉంటాయి. దానికి కిందికి రా, గుజరాత్ నుంచి మహారాష్ట్ర వస్తుంది. మహారాష్ట్ర తీరాన్ని ఏమంటాము? కొంకణ్ కోస్ట్ అంటాం. కొంకణ్లో సాల్సెట్టి, బెసైన్, గోవా, డియూ, డామన్, ఇవన్నీ వాళ్ళ స్థావరాలు. మహారాష్ట్ర నుంచి కిందికి రా, కర్ణాటక ఉంది. కర్ణాటక తీరం వెంబడి స్థావరం లేదు. కిందికి రాస్తే కేరళ ఉంది. కేరళలో కొచ్చిన్, కాలికట్, కాననూర్, కిలోన్, ఇవన్నీ వాళ్ళ స్థావరాలు. తూర్పు తీరంలో వాళ్ళకు 2 స్థావరాలు పెట్టుకున్నారు. ఒకటి శాంతోమ్. శాంతోమ్ ఇప్పుడు చెన్నైలో భాగం, చెన్నైలో శాంతోమ్ ఇన్ చెన్నై. హుగ్లీ, HUGLI, in Bengal. These are the only 2 settlements of the Portuguese in the east coast. ఇవి వీళ్ళ సెటిల్మెంట్స్, స్థావరాలు. ఇక వీళ్ళకి గవర్నర్స్ వస్తారు. ఒక్కొక్క గవర్నర్ ఒక్కొక్క రకంగా కాంట్రిబ్యూట్ చేశాడు వాళ్ళ స్థావరాలు విస్తరించడానికి, వ్యాపారము విస్తరించడానికి. ఫస్ట్ పోర్చుగీస్ గవర్నర్ ఫ్రాన్సిస్కో డి ఆల్మెడా. Almeida's policy, blue water policy. My dear, answer my question. What is the color of sea water? That is the question in General Studies UPSC. What is the color of sea water? No color. That is the answer. మీలో కొంతమంది బ్లూ అన్నారు. అర్థమైందా? బ్లూ వాటర్ పాలసీ మీన్స్ వాట్? బ్లూ వాటర్ పాలసీ మీన్స్ whoever that controls the sea would control the universe. ప్రపంచాన్ని నువ్వు కంట్రోల్ చేయాలా అంటే మొత్తం ప్రపంచాన్ని జయించాల్సిన పని లేదు. సముద్రాల మీద ఎవడు ఆధిపత్యం ఏర్పరుస్తాడో వాడు ప్రపంచాన్ని నియంత్రిస్తాడు. ఆర్ యు అండర్స్టాండింగ్? నడిచేటప్పుడు మెత్తగా ఉండాలంటే ప్రపంచం మొత్తం మీద పాన్పులు పరచాల్సిన పనిలే. నువ్వు కాళ్ళకు మంచి మెత్తటి చెప్పులు వేసుకో, అంతేనా కదా? ఓకే. సో ప్రపంచాన్ని నియంత్రించాలంటే సముద్రాల మీద ఆధిపత్యము ఉండాలి. ఇది బ్లూ వాటర్ పాలసీ. అరేబియా సముద్రంలోకి పోర్చుగీస్ వాళ్ళ అనుమతి లేకుండా ఏ నౌక రాకూడదు, ఏ నౌక వెళ్ళకూడదు. ఇది పాలసీ. దీన్ని బ్లూ వాటర్ పాలసీ అంటాం. మరి ఇది ఇండియా రూలర్స్ ఒప్పుకుంటారా? ఇండియాలో అత్యంత బలమైనటువంటి పాలకుడు ఆ టైంలో కృష్ణదేవరాయ, విజయనగర సామ్రాజ్యం. ఓకే. ఈ కృష్ణదేవరాయలే పోర్చుగీస్ వాళ్ళ సహాయం తీసుకోవాల్సి వస్తుంది. మన వాళ్ళు చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే, ఎక్సెప్ట్ చోళాస్, no Indian dynasty ever bothered to maintain powerful navy. భారతదేశ చరిత్రలో అత్యంత శక్తివంతమైనటువంటి నౌకాదళం అది ఎవరి ఆధిపత్యంలో ఉంది అంటే చోళాస్ ఆధిపత్యంలో ఉండేది. అండర్స్టాండ్? రాజరాజ చోళ, రాజేంద్ర,
రాజేంద్ర ఇండోనేషియా దాకా వెళ్ళాడు. కదరం ఇండోనేషియా క్యాపిటల్ సిటీని ధ్వంసం చేశాడు వాడు. ఓకే, సముద్రాల మీద తిరుగులేని ఆధిపత్యం చోళాసుకుండే. తర్వాత ఏ రాజవంశం కూడా నౌకాదళాన్ని పెంపొందించుకోవాలని అనుకోలేదు. అందుకే మనం భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చింది యూరోపియన్స్ దగ్గరికి వచ్చేసరికి. కృష్ణదేవరాయలు భూమి మీద అత్యంత బలవంతుడు. విజయనగర సైన్యాలకు పెద్ద కొరవేందంటే నౌకాదళం లేదు, మొఘల్స్కి లేదు. కానీ ఒక్క పాలకుడు ఉన్నాడు గుజరాత్లో, మొహమ్మద్ షా బేగరా అంట. ఈయన పోర్చుగీస్ వాళ్ళని ఛాలెంజ్ చేశాడు. మొహమ్మద్ షా వన్ ఆర్ మొహమ్మద్ షా బేగరా. Begara was unfortunately defeated by Almeida in the Battle of Diu in 1509. So no one to question Portuguese. Their supremacy absolute on Arabian Sea. Even Mughal Emperor Akbar, he took the permission of the Portuguese to send his ships to Makkah. మక్కాకి ముస్లింలు వెళ్ళాలంటే పోర్చుగీస్ అనుమతి తీసుకోవాలా, లేకపోతే వాళ్ళు పంపించరు. అంత కంట్రోల్ చేశారు వాళ్ళు. ఆల్మెడా తర్వాత వచ్చినవాడు నెక్స్ట్ గవర్నర్ అల్బుకర్క్, అల్ఫాన్సో డి అల్బుకర్క్, సెకండ్ గవర్నర్ ఆఫ్ ద పోర్చుగీస్. అల్బుకర్క్ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ ద ఐడియా పోర్చుగీస్ ఎంపైర్ ఇన్ ఇండియా. భారతదేశంలో పోర్చుగీస్ వారి సామ్రాజ్యం ఎందుకు ఏర్పరచకూడదు, ఇది ఆయన ఆలోచన. మరి భారతదేశంలో సామ్రాజ్యాన్ని ఏర్పరచాలంటే ఏం చేయాలి? బలవంతపు మత మార్పిడిలు చేయాలి. వీళ్ళంతా హిందువులు, వీళ్ళని క్రిస్టియానిటీలోకి మార్చాల. బ్రాహ్మణులు ఎక్కడ కనిపిస్తే నాలుకలు తెగ కోసేయండి, చేతులు నరికేయండి. బ్రాహ్మణులు మీరు వేదాలు ఉచ్చరిస్తారా, యజ్ఞయాగాలు చేస్తారా? ఇంత అరాచకాలు చేశారు పోర్చుగీస్ వాళ్ళు. అందుకనే ఆ జాతికి దయాదాక్షిణ్యాలు లేవు అంటాం. అనాగరిక జాతులు ఇవి. మత మార్పిడీలు, హింసతో మత మార్పిడీలు. రెండోది, బ్రాహ్మణ స్త్రీలు ఎక్కడ కనిపిస్తే అక్కడ బలాత్కారం చేయడం, రేప్ చేయడం, బలవంతంగా పెళ్ళిళ్ళు చేసుకోవడం. ఇట్లాంటి అరాచకానికి పాల్పడ్డాడు అల్బుకర్క్. దానికి క్రైస్తవ మత పెద్దలు కూడా ఒప్పుకున్నారు. అండర్స్టాండ్, సమంజసమే అన్నారు. చూడండి మతం ఎంత విపత్తును సృష్టిస్తుందో. అండర్స్టాండ్. అల్బుకర్క్ 1510లో 1510 కృష్ణదేవరాయలతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. విజయనగర సైన్యాలకు కావలసిందేంది? గుర్రాలు కావాలి. నెంబర్ 1, గుర్రాలు కావాలంటే ఇండియాలో గుర్రాల ఉత్పత్తి జరగదు, వాతావరణం సరైనది కాదు. మనకు గుజరాత్లో ఖతైవాడ్ రీజియన్, అక్కడే గుర్రాలు వస్తాయి. వాటి కన్వీనియంట్ వెదర్ అది. మనం తెచ్చుకునే గుర్రాలన్నీ కూడా పర్షియా నుంచి తెచ్చుకుంటాం. పర్షియా ఏన్షియంట్ టైం నుంచి కూడా పర్షియా నుంచి వస్తాయి గుర్రాలు, మేలుజాతి గుర్రాలు. ఇప్పుడు పర్షియా నుంచి గుర్రాలు రావాలంటే అరేబియా సముద్రం గుండానే రావాలి. మరి అది ఎవరు తీసుకురావాలా? పోర్చుగీస్ వాళ్ళే తేవాలి. కృష్ణదేవరాయలకి పోర్చుగీస్ వాళ్ళకి మధ్య ఒక ఒప్పందం కుదురుతోంది. దాని ప్రకారం పోర్చుగీస్ వాళ్ళు మేలుజాతి గుర్రాలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు, పర్షియా నుంచి తెచ్చి. నెంబర్ 1. నెంబర్ 2 బాగా గుర్తుపెట్టుకుని, చాలా ఇంపార్టెంట్. ఇండియన్ హిస్టరీలో ఆర్టిలరీ అంటే ఫిరంగి దళాలు, మందుగుండు కొట్టి ఫిరంగులు పేలుస్తారు. ఇది స్టార్ట్ అయింది పోర్చుగీస్ వాళ్ళతో స్టార్ట్ అయింది. ఈ ఫిరంగుల్లో మందు దట్టించడానికి వాడే మందుని ఏమంటారు అంటే సాల్ట్ పీటర్ అంటారు. SALTPETRE, పీటర్. సాల్ట్ పెట్రే కాదు, పీటర్. ఓకే, సాల్ట్ పీటర్ మన వాళ్ళు అట్లా చదువుతారు కొంతమంది, అందుకని సాల్ట్ పీటర్ ఇది ఎక్స్ప్లోజివ్స్, ప్రేలుడు పదార్థం ఇది. దీన్ని కూడా తీసుకొస్తారు పోర్చుగీస్ వాళ్ళు, వాళ్ళకి తెలిసి ఎట్లా ప్రాసెస్ చేయాలి ఇది అని. మూడోది, కృష్ణదేవరాయలు ఏమన్నాడు,
విజయనగర సైన్యాలకు తర్ఫీదు ఇవ్వాలా అన్నాడు ఫిరంగి దళాల్లో. అందుకు కూడా పోర్చుగీస్ వాళ్ళు అంగీకరించారు. మీరు ఎవరైనా హంపీకి వెళ్ళారా ఎప్పుడన్నా? హంపీ అనేది అసలు ఉన్నారా ఎప్పుడన్నా పేరు? విజయనగర సామ్రాజ్యానికి అది రాజధాని. హంపీ భారతదేశంలో ప్రపంచంలో అత్యంత పెద్దదైన పట్టణం అది మధ్యయుగాల్లో. తెలియకపోతే తెలుసుకోండి. నాకు ఒక జర్మన్ అమ్మాయి చెప్పింది, నా ఫేవరెట్ స్పాట్, టూరిస్ట్ స్పాట్ హంపీ. మా పిల్లలకి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటాను నేను, మా మిస్సెస్ కూడా చెప్పాను. బాగా విసిగి పుట్టిపోతే క్లాసులతో, దరిద్రమైన క్లాసులని అడాబడిపోతాం. చాలా బాగుంటుంది. తుంగభద్ర నది, పచ్చడి పొలాలు, ప్రశాంతంగా ఉంటుంది. 5:30 అయిపోతే ఎవ్వరు ఉండరు. జనం ఎక్కడైతే ఉండరో అది చాలా మంచి ప్రదేశం అని అర్థమైందా? ఏదో గోల, దరిద్రపు గోల, కొంప, రచ్చ. ముందు ఎవరితోనే పోయినామంటే తిండి, ఫస్ట్ దిగగానే తిండియో అని ఏడుస్తారు మన వాళ్ళు. తిండికే వస్తారనమాట, అర్థం కదా. అందుకని ఎవరితో ఏగేసుకొని పోవాక, నీ అంతటి నువ్వే ఒంటరిగా పోతుండే ఎప్పుడు పోయినా కానీ. ఓకే, హంపీ క్యాపిటల్ సిటీ ఆఫ్ విజయనగర ఎంపైర్. ఆ అమ్మాయి జర్మన్ డెలిగేషన్ వాళ్ళకి చెప్తున్నది, దేవాలయాల గోడల మీద చూడండి, ఓకే, గుర్రపు రౌతులు గుర్రాల నోళ్ళు తెరిచి బొమ్మల్లో పళ్ళు లెక్క పెడుతున్నారు. గుర్రం మేలు జాతిదే కాదా అని ఎట తెలుస్తుందంటే దానికి పళ్ళు లెక్క పెడతారు, దాన్ని బట్టి చెప్తారు అది మేలు జాతిది అని. ఇవన్నీ దేవాలయాల మీద ఉన్న బొమ్మల్లో కనిపిస్తాయి నీకు హంపీలో. గుర్తుంచుకొని ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడు. ఆ అమ్మాయి చెప్తే కానీ నాకు తెలియలేదు. ఓకే, ఆ అమ్మాయి ఇంత 19 ఏళ్ళు. తను ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఆర్కిటెక్చర్ ఎట్లా చూడాలి దేవాలయాన్ని అని. ఇది విదేశస్తులైన ఆ పిల్లలు బాగా నేర్చుకుంటున్నారు. మనమా ఏమీ తెలియదు. బిట్లు రాసుకోవడం కూడా మనకు బద్ధకమే. సివిల్ సర్వీసెస్లో హిస్టరీ కల్చర్స్ కంపల్సరీ చేశాడు కాబట్టి తిట్టుకుంటూ యూపీఎస్సీని ఏడుస్తూ పుస్తకం తీస్తావు. అర్థమైందా? సింధనార్గత ఏం సింధనార్గత, ఇది బోరు కొడుతుంది. ఇదే ఆలోచన. నీ సంస్కృతి యొక్క గొప్పతనం ఏందో నీకు తెలియదు కదా, ఇక పరాయి వాళ్ళకి ఏం మాట్లాడుతున్నావు? పాయింట్ హియర్ ఈస్ దట్ విజయనగర్ ఆర్మీ వాజ్ ట్రైన్డ్ బై పోర్చుగీస్. మరి వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి నువ్వు. కృష్ణదేవరాయ్ ప్రామిస్డ్ అల్బుకర్క్ గోవా తీసుకోండి మీరు అన్నాడు. మరి గోవా ఆయన రాజ్యంలో భాగమా? చూడండి, చిత్రమైన విషయం. అది ఆయనది కాదు. గోవా వాజ్ పార్ట్ ఆఫ్ బీజాపూర్ రాజు సుల్తాన్ది పాపం. వాడిది నీకు ఇచ్చేస్తాను, మాకు కావాల్సినన్ని నువ్వు ఇయ్యి అన్నాడు. వాడిని ఎందుకు అట్లా అంటున్నాడు ఆయన అంటే, సుల్తాన్ ఆఫ్ బీజాపూర్ వాజ్ ఆల్రెడీ డిఫీటెడ్ బై కృష్ణదేవరాయ్. ఒకసారి తన్నాడు వాడిని. కాబట్టి వాడు మిమ్మల్ని ఏమనడు, మీరు పోయి గోవా తీసుకోండి, నా పేరు చెప్పండి, నేను ధన్యానని చెప్పండి, మిమ్మల్ని ఏమనడు. ఇది అండర్స్టాండింగ్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా వచ్చింది యూపీఎస్సీలో దీని మీద ఒకసారి అడిగాడు. రెండో క్వశ్చన్ ఎట్లా అడిగాడంటే, హూ ఆర్ ది ఫస్ట్ టు యూజ్ క్యానన్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ? ఫిరంగి దళాలు వాడిన మొట్టమొదటి వాళ్ళు ఎవరు అని అడిగాడు. ఎందుకు అడిగాడు ఆ క్వశ్చన్ అంటే, అంతకుముందు అడిగింది ఏమని అడిగాడంటే, మీకు పానిపట్ యుద్ధాలు జరుగుతాయి. ఫస్ట్ పానిపట్ 1526, బాబర్ వర్సెస్ ఇబ్రహీం లోడి. దాంట్లో బాబర్ ఘన విజయం సాధించాడు. 4 అవర్స్లో కొట్టేశాడు మొత్తం. అంత క్విక్గా విజయం రావడానికి కారణం ఏంది? ఆయనకి క్యానన్స్, ఫిరంగి దళాలు వాడాడు. అది అయిన తర్వాత బాబర్ డిక్లేర్ చేస్తాడు, నేనే మొట్టమొదటి వాడిని, ఫిరంగి దళాలు వాడిన వాడిని అని. యూపీఎస్సీ దాని మీద క్వశ్చన్ ఇచ్చింది. జడ్జ్ ద సెంటెన్స్ అన్నది. ఇది కరెక్టా కాదా చెప్పు అన్నది. కరెక్టా? ఎవరు మొట్టమొదటిసారి ఫిరంగి దళాలు వాడింది? పోర్చుగీస్ అండ్ విజయనగర్ రూలర్స్ ఇన్ ద సౌత్, నాట్ Babur. Babur was the first to use cannons in North India, not in South India, in the Indian history. In Indian history, even before Babur came to India, cannons were used
ఫస్ట్ బై పోర్చుగీస్ అండ్ విజయనగర్ రూలర్స్. పోర్చుగీస్ వాళ్ళ యొక్క నౌకల్లోనే వాడు ఫిరంగులు పెడతాడు. ఇదే శివాజీ మహారాజ్ పాటిస్తాడు తర్వాత. అందుకనే శివాజీ కాల్డ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ నేవీ అంట. ఈ పద్ధతిని పాటించిన మొట్టమొదటి పాలకుడు శివాజీ మహారాజ్. సో ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. ఇన్ 1510 అల్బుకర్క్ కాంకర్డ్ బీజాపూర్. బీజాపూర్ సుల్తాన్పై దాడికి వెళ్ళాడు. విజయనగరం మద్దతు ఉంది కాబట్టి గోవాను ఆక్రమించుకున్నాడు. ఇది కూడా క్వశ్చన్గా వచ్చింది మీకు యూపీఎస్సీలో. ఆఫ్టర్ అల్బుకర్క్, కానీ ఒక మంచి పని చేసింది ఏంటంటే అల్బుకర్క్ గోవా తన ఆధిపత్యంలోకి వచ్చిన తర్వాత అల్బుకర్క్ బ్యాండ్ కస్టమ్ సతీ, గోవాలో సతీ ఉండకూడదు అన్నాడు. విధవలు భర్తను కోల్పోయిన తర్వాత సజీవంగా దహనం చేసేవాళ్ళు. దీన్ని ఏమంటారు? సతీ సహగమనం అంటారు. దీన్ని బ్యాన్ చేసిన పోర్చుగీస్ గవర్నర్ ఎవడు అంటే అల్బుకర్క్. అల్బుకర్క్ తర్వాత వచ్చినవాడు నినో డి కునా అంట. నినో డి కునా తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఆలయంపై దాడికి వెళ్ళాలనుకున్నాడు. రిచెస్ట్ టెంపుల్, దీని మీద దాడికి వెళ్ళాలా, బాగా సంపద ఉందటగా దోచుకుందాం అనుకున్నాడు. భయంకరమైన తుఫాను వచ్చి వీడు చెదరైపోయింది సైన్యం మొత్తం కూడా. అందుకని వాడికి భయం వేసింది, అక్కడికి ఆపేశాడు ఆ ప్రయత్నాన్ని. ఇది రికార్డెడ్ ఈవెంట్ అన్నమాట. నినోడి కునా గురించి ఎందుకు చెప్పాలా అంటే హీ షిఫ్టెడ్ ది క్యాపిటల్ సిటీ ఫ్రమ్ కొచ్చిన్ టు గోవా. ఇందాకే చెప్పాను మీకు, సెకండ్ క్యాపిటల్ సిటీ గోవా. దట్ వాస్ డన్ ఇన్ 1530 బై నినోడి కునా. నినో తర్వాత వచ్చినాడు ఆల్ఫాన్సో డి డిసౌజా, ఫోర్త్ గవర్నర్. ఆల్ఫాన్సో డి డిసౌజా రిసీవ్డ్ ద గ్రేట్ జెసూట్ ఫాదర్. జెసూట్స్ అంటే రోమన్ క్యాథలిక్ ప్రీస్. రోమన్ క్యాథలిక్లో పురోహిత వర్గం ఉంటారు, వాళ్ళని జెసూట్లు అంటాం. ఆ జెసూట్ ఫాదర్ సెయింట్ సేవియర్, XAVIER, సేవియర్. అదే స్పెల్లింగ్ ఇంకో రకంగా కూడా రాస్తారు, ZAVIER అని కూడా రాస్తారు. సెయింట్ జేవియర్ అంట. సెయింట్ సేవియర్ చనిపోయిన తర్వాత ఆయన బాడీ గోవాలో ప్రిజర్వ్ చేశారు. మీరు ఎవరైనా గోవాకి వెళ్ళుంటే చూసి ఉండొచ్చు కూడా బహుశా. సెయింట్ సేవియర్ క్యాథడ్రల్ అంటాం, చర్చ్. అక్కడ దూరం నుంచి మనకు కనిపిస్తూ ఉంటుంది, ఇట్లా పైన క్యాస్కెట్ ఉంటుంది, దాంట్లో ఆయన బాడీని ప్రిజర్వ్ చేశారు. చిన్నదిగా కృషించిపోయింది, 500 ఏళ్ళు అయిపోయింది, అందుకని చిన్నది అయిపోయింది ఆ బాడీ. అండర్స్టాండ్? సెయింట్ జేవియర్ బాడీ. క్వశ్చన్ ఏమని ఇచ్చారు యూపీఎస్సీలో అంటే కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్, 2-3 years బ్యాక్ వచ్చిన క్వశ్చన్, ఏ సిటీలో ప్రతి సంవత్సరము సెయింట్ సేవియర్ ఫెస్టివల్ జరుగుతుంది అన్నాడు. ఎక్కడ జరుగుతుంది? గోవా. ఇప్పటికి కూడా జరుగుతుంది, ప్రతి సంవత్సరం జరుగుతుంది. వీళ్ళు ఇంపార్టెంట్ గవర్నర్స్. క్లియర్? టేక్ ఎ నోట్. Give the subheading Portuguese settlements, స్థావరములు, settlements. They concentrated maximum. Portuguese concentrated maximum on the west coast. Underline west coast. Their important settlements on the west coast were Ormuz war emerged. Ormuz in Persian Gulf,
Cambay, Surat, Broach. Cambay, Surat and Broach, B-R-O-S-C-H, Broach. All the three in Gujarat. All the three in Gujarat, Goa, Diu, Daman, Salsette, and Besain. All in Konkan coast ante Maharashtra. All in Konkan coast. Konkan ante Maharashtra. Cochin, Calicut, Cannanore, and Quilon. All in Malabar coast, Kerala. Malabar ante Kerala. All in Malabar coast. Full stop. Next paragraph. In the east coast, they had only two settlements. Santhom in Chennai and Hooghly in Bengal. Full stop. Next paragraph. Give the subheading Portuguese governors. Governors. Francisco de Almeida, the first Portuguese governor. Full stop. He founded the policy, very important. Almeida founded the policy, inverted commas, Blue Water Policy. Blue Water Policy, inverted commas close. Blue Water Policy, underline that, which means whoever controls the sea, would control the world. Whoever controls the sea would control the world. Full stop. The main purpose of the policy was to control the trade in Arabian Sea.
control the trade in Arabian Sea. Full stop. Next paragraph. However, comma, Muhammad Shah won. However, Muhammad Shah won. Muhammad Shah won or Muhammad Shah Begara. Muhammad Shah won or Muhammad Shah Begara of Gujarat was the first Indian to challenge the Portuguese Full stop. He was defeated in the Battle of Diu by Almeida, Governor Francisco de Almeida, in 1509, 1509. Right? Mark it important. Next paragraph, second governor, Alfonso de Albuquerque. Next one, Alfonso de Albuquerque. Alfonso de Albuquerque. Full stop. He founded the idea inverted commas, Portuguese Empire in India. Portuguese Empire in India. He founded the idea Portuguese Empire in India by encouraging forced conversions and forced marriages. Full stop. Next paragraph. In 1510, he signed a treaty. Albuquerque signed a treaty, T-R-E-A-T-Y, treaty, with Krishnadeva Roy of Vijayanagar Empire. మీకు మిడివల్ ఇండియా అయిందా? అయిపోయింది కదా? అయిందా? కొంతమందికి కాలేదు. అయిన వాళ్ళకి అర్థమైంది కదా? Krishnadeva fine. In 1510, with Krishnadeva Roy of Vijayanagar Empire, full stop. As per the treaty, comma, Portuguese agreed to supply horses, to provide horses or supply horses, horse, H-O-R-S, gurralu, horses, from Persia, P-E-R-S-I-A. Persia means Iran. From Persia, comma,
to provide saltpeter. To provide saltpeter, S-A-L-T-P-E-T-R-E, Peter. Saltpeter, within brackets, chemical powder used in explosives. Saltpeter means chemical powder. Chemical powder used in explosives. పేలుడు పదార్థాల్లో వాడతారు. Brackets close. And to train. And to train, T-R-A-I-N, train, Vijayanagar artillery. Vijayanagar artillery అంటే ఫిరంగి దళాలు. A-R-T-I-L-L-A-R-Y. And to train Vijayanagar artillery. Full stop. In return, ఇందుకు బదులుగా, in return, R-E-T-U-R-N, in return, Krishnadev Rai agreed. Krishnadev Rai agreed to transfer Goa to Portuguese and also to allow them to trade. నేను ఇది చెప్పలేదు మీకు, I forgot to tell you this point. And also to allow them to trade, T-R-A-D, to trade in the port, P-O-R-T, in the port, Bhatkal, B-H-A-T-K-A-L, B for Bombay, B-H-A-T-K-A-L, Bhatkal, okay, within brackets. Bhatkal was the most important port. It was the most important port, P-O-R-T, Naukashim, port, in the Vijayanagar Empire on the west coast. Full stop. The port was well developed by Bhatkal was well developed by Krishnadev Rai with the support of Portuguese. ఇవన్నీ క్వశ్చన్స్గా వచ్చాయి బాబు ఒకప్పుడు. Brackets close. Full stop. Next paragraph. In 1510, same year, in 1510, Albuquerque conquered. Albuquerque, A-L-B-U-Q-U-E-R-Q-U-E. వీళ్ళు మనుషులు ఎట్లుంటారో వాళ్ళ పేర్లు కూడా అట్లాగే ఉంటాయి. అర్థం కదా, దిక్కుమాలిన పేర్లు పెట్టుకుంటారు, స్పెల్లింగ్లు కూడా దిక్కుమాలిన విధంగానే ఉంటాయి. మనం ఎట్లా రాస్తామో, ఏం మాట్లాడతామో అట్టగే రాస్తాం. వాళ్ళు అట్ట రాయరు, మాట్లాడేది వేరు, రాసేది వేరు. అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అని అర్థం. తర్వాత తెలుస్తుంది నీకు వాళ్ళ పేర్లు ఎట్లుంటాయి, తర్వాత చెప్తా. Albuquerque conquered Goa. In 1510, Albuquerque conquered Goa by defeating the Sultan of Bijapur. By defeating the Sultan of Bijapur. Within brackets, actually Goa part of Bijapur. Actually Goa part of Bijapur Empire. Brackets close. Next, Albuquerque banned Sati.
He banned sati in Goa. Next, third governor. Next paragraph. Third governor, Nino di Cunha. Nino di Cunha shifted capital city. He shifted capital city from Cochin to Goa. From Cochin to Goa in 1530, 1530. Full stop. Next, fourth governor, Alfonso de Souza. Alfonso, Alfonso, de Souza, D-E-S-A-U-Z-A, de Souza. De Souza. He received, de Souza received the great Jesuit priest, Jesuit, under Roman Catholic priest, Jesuit, J-E-S-U-I-T. Catholic priests are called Jesuits. Jesuit priest, Purohitudu, Jesuit priest, Saint Xavier, Saint S-T full stop, Xavier, X-A-V-I-E-R, Saint Xavier or Xavier, Z-A-V-I-E-R. ఎట్లన రాయొచ్చు ఈ పదం, సెయింట్ సేవియర్ ఆర్ సెయింట్ జేవియర్. Jesuit father, Saint Xavier. Full stop. Xavier's dead body. Xavier's dead body is preserved in Goa. It is preserved in Goa. Full stop. Every year, Saint Xavier's festival, Saint Xavier's, Xavier apostrophe, Saint Xavier's festival is being performed. ఇప్పటికీ నడుస్తుంది. Is being, B-E-I-N-G, is being performed in Goa. Full stop. Next paragraph. Next governor, Antonio de Silva. The last of the Portuguese governors. Full stop. Last of the Portuguese governors. Right. ఇంకక్కడ వినండి. పోర్చుగీస్ వ్యాపారము, ట్రేడ్, వీళ్ళు మ్యాక్సిమం దేంతో ట్రేడ్ చేస్తారు? స్పైసీస్. దేనికోసం వచ్చారో అందుకోసం, స్పైసీస్, సుగంధ ద్రవ్యాలు. అందుకే కేరళ కోస్ట్లో బాగా కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు. ఇదే కాకుండా సాల్ట్ పీటర్, యుద్ధాల్లో సాల్ట్ పీటర్ చాలా అవసరం. దీన్ని ఎగుమతి చేసుకుంటారు ఎక్కువగా. టెక్స్టైల్స్, ఇండిగో అంటే నీలిమందు. ఇండిగో దేంట్లో వాడతాము? డైయింగ్, అద్దకపు పరిశ్రమలో వాడతాం. రంగు, వస్త్రానికి రంగు రావాలంటే ఇండిగో వేయాలి. వీటన్నిటినీ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు ఇండియా నుంచి. ఈ వ్యాపారంలో నేను మీకు చెప్పాను, అరేబియా సముద్రంలోకి ఎవడు రాకూడదు, ఎవరు వెళ్ళకూడదు వీళ్ళ అనుమతి లేకుండా. అట్లా నియంత్రించడానికి పోర్చుగీస్ వాళ్ళు అనుమతి పత్రాలు ఇస్తారు, పాస్. ఈ అనుమతి పత్రాలను ఏమంటాము అంటే కతాజ్ అంటారు, CARTAZ. అది లేకుండా ఏ నౌకైనా అరేబియా సముద్రంలోకి వస్తే, ఏ పడవలైనా వస్తే
వాటిని పోర్చుగీస్ వాళ్ళు ఆక్రమించుకుంటారు. రెండోది, పడవలు, ఇండియన్ షిప్స్, అనాథరైజ్డ్ షిప్స్ ఎవరినో వచ్చినా వాటిని దోపిడీ చేస్తాడు. అందుకే శివాజీ పోర్చుగీస్ వాళ్ళ మీద పనిగట్టుకొని దాడులు చేస్తాడు కొంకణ్ తీరంలో. వీళ్ళ అరాచకాలు మరీ ఎక్కువైపోయినాయి అని ఫస్ట్. అందుకే శివాజీని ఫాదర్ ఆఫ్ మోడర్న్ నేవీ అంట. వాళ్ళు ఏ ప్రక్రియ వాడతారో, యుద్ధంలో టెక్నిక్స్ వాడతారో, ఫిరంగులు పెట్టి నౌకల్లో, దాన్ని ఫస్ట్ వాడిన ఇండియన్ రూలర్ కూడా శివాజీయే. ఫస్ట్. సో ట్రేడ్ ఈ రకంగా జరుగుతోంది. మరి పోర్చుగీస్ వాళ్ళ పతనం ఎట్లా స్టార్ట్ అయింది? డిక్లైన్ ఆఫ్ పోర్చుగీస్. వాళ్ళ పతనానికి కారణం వాళ్ళే, ఎవరిని రానిలేదు వాళ్ళు. ఇన్ యూరోపియన్ హిస్టరీ you have Dutch East India Company formed in 1602. After that, English East India Company was there. Dutch and English, they entered India. ఎవరు వచ్చినా ఇండియాలోకి ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు? సూరత్కి వెళ్ళాలా అనుకుంటారు. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సూరత్ రిచెస్ట్ సిటీ ఇన్ ఇండియా. భారతదేశంలో అత్యంత ఐశ్వర్యవంతమైన పట్టణం ఏది అంటే సూరత్. 17th centuryలో అత్యంత ఐశ్వర్యవంతమైనటువంటి ప్రాంతం ఏది, ప్రావిన్స్ అంటే బెంగాల్. బెంగాల్లో పండని పంట అంటూ లేదు. ఓకే, బెంగాల్ ద రిచెస్ట్. అన్ని నదులు వెళ్తాయి, సారవంతమైన భూములు. మీకు అందుకే బ్యాక్గ్రౌండ్ కింద చెప్పాను, ఇండియా వరల్డ్స్ రిచెస్ట్ ఎకానమీ అన్నాను. ఆ రిచెస్ట్ ఎకానమీకి వెనకాల ఏం కనిపిస్తుంది కంటే బెంగాల్ కనిపిస్తుంది. నెంబర్ 1 ఫస్ట్. బెంగాల్ నుంచి మొఘల్ చక్రవర్తికి ఎంత ఆదాయం వస్తున్నది? 1.87 crores, అంటే 1,87,00,000 వస్తుంది ఒక్క బెంగాల్ నుంచి. అంత ఐశ్వర్యవంతమైంది బెంగాల్. బెంగాల్లో ఉన్నటువంటి పట్టణాలు ఢాకా, చిన్సూరా, కాసిం బజార్, ముషీరాబాద్, హుగ్లీ, ఇవి ప్రపంచ ప్రసిద్ధిగాంచినవి. దేనికి? టెక్స్టైల్స్. ఢాకా మజ్లిన్లు అంటాము. మీరు ఎప్పుడైనా విన్నారా ఈ పేరు? మజ్లిన్ క్లాత్ అంటే ఆ వస్త్రం ఎట్లా ఉంటుంది? ఆ వస్త్రం మొత్తాన్ని కూడా నువ్వు ఒక అగ్గిపెట్టెలో పెట్టి లోపల ఫిక్స్ చేసేయచ్చు. ఓకే, నీ వైఫ్కి గిఫ్ట్గా ఇస్తావేమో శారీ. మొత్తం శారీ ఒక ఫోల్డ్ చేసి ఒక అగ్గిపెట్టెలో మ్యాచ్ బాక్స్లో ఫిక్స్ చేయొచ్చాము. అంత పల్చగా వేస్తాడు ఆ శారీని. అండర్స్టాండ్? చూడండి ఎంత టెక్నికల్ పర్ఫెక్షన్ ఇదంతా. చింజ్, ఎక్సిజైట్ క్లాత్, ప్రింటెడ్ క్లాత్. ఓకే, అద్భుతమైనటువంటి అద్దకపు వస్త్రం చింజ్. ఇది కూడా అక్కడే స్టార్ట్ అవుతుంది బెంగాల్లో. అద్దకం వేస్తారు. కాబట్టి ఎవడొచ్చినా ముందు సూరత్కి వెళ్తాడు, తర్వాత బెంగాల్లో స్థిరపడతాడు. కానీ సూరత్కి వెళ్ళాలంటే సూరత్ ఎవరి కంట్రోల్లో ఉంది? పోర్చుగీస్ వాళ్ళ కంట్రోల్లో ఉంది. వాళ్ళు ఎవరిని రానిరు. అందుకనే డచ్ అండ్ ఇంగ్లీష్ ఈ ఇద్దరు కూడా తూర్పు తీరం వైపు రావాల్సి వచ్చింది. దే ఫైనలీ సెటిల్డ్ ఇన్ మచిలీపట్నం. మచిలీపట్నం, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. రైట్. నీకు ఇప్పుడు సూరత్ ఇక్కడ ఉన్నది. ఇక్కడికి డచ్ వాడిని రానిలే, ఇంగ్లీష్ వాడిని రానిలే పోర్చుగీస్ వాళ్ళు. అందుకని వాళ్ళు ఇటువైపు రావాల్సి వచ్చింది. కోస్టల్ ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్, మచిలీపట్నం. ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు ఇద్దరు. వీళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం కోరింది. కామన్ ఎనిమీ ఎవరు? పోర్చుగీస్. యూపీఎస్సీ దీని మీద అద్భుతమైన క్వశ్చన్ ఇచ్చింది. ఎంత బాగా ఇస్తారు చూడండి క్వశ్చన్స్. ఓకే, ఫ్రెండ్స్ డ్యూరింగ్ ద వార్స్ ఎండ్ అప్ యాజ్ ఫో ఆఫ్టర్ ద వార్ డిస్కస్ అన్నాడు. ఏం అర్థమవుతుంది మాకు? అర్థం కాదు కదా, అవునా కదా? నేను ఇంతకుముందే చెప్పాను మీకు, క్వశ్చన్ అర్థమయ్యే తీరులో ఇవ్వదు యూపీఎస్సీ, మనం అర్థం చేసుకోవాలంతే. ఓకే, ఫ్రెండ్స్ డ్యూరింగ్ ది వార్ ఎండ్ అప్ యాజ్
ఫో. ఫో అంటే ఎనిమీ ఆఫ్టర్ ద వార్. ఒక కామన్ శత్రువుతో నువ్వు పోరాడేటప్పుడు నువ్వు నీ మిత్రుడు ఇద్దరు కూడా మిత్రులుగానే ఉంటారు. కానీ ఆ యుద్ధం అయిపోయిన తర్వాత మీ ఇద్దరే శత్రువులు అవుతారు, ఒకళ్ళకొకళ్ళు శత్రువులు అవుతారు. చర్చించో అన్నాడు. నువ్వు నేను సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాం, బాగా భయంకరంగా ప్రిపేర్ అవుతాం. మంచి ఫ్రెండ్స్ మన ఇద్దరం. రోజు సాయంకాలం పాలిటీ ఎకానమీ చర్చించుకుంటున్నాం. నీ నోట్స్లు నువ్వు తెస్తున్నావు, నా నోట్స్లు నేను తెస్తున్నా, చదువుకుంటున్నాం. ఇద్దరము ప్రిలిమ్స్ పాస్ అయినాయి. ఇంకక్కడి నుంచి ఇంక మాటలు ఉండవు మన మధ్య. నీ చదువు నీది, నా చదువు నీది, నాది. ఇద్దరం కూడా మెయిన్స్ పాస్ అయిపోయినాం. ఇంటర్వ్యూకి వెళ్ళాలి మనం. హలో అంటే హలో అనుకుంటున్నాం అంతే. నువ్వు ఎట్లా ప్రిపేర్ అవుతున్నావు నేను అడగట్లే, నేను ఎట్లా ప్రిపేర్ అవుతున్నాను నువ్వు అడగట్లే. చివరికి ఇద్దరికీ సర్వీసెస్ వచ్చాయి. నీకేమో ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్ వచ్చింది, నాకు ఐపీఎస్ వచ్చింది, ఇండియన్ పోస్టల్ సర్వీస్, నేను పోస్ట్ మాస్టర్. అండర్స్టాండ్? మరి మన స్నేహం కొనసాగుతుందా? కాదు. ఏ రోజైతే నువ్వు ఐఏఎస్ అనే పదం 3 పదాలు పడతాయో నీ పేరు వెనకాల, ఆ రోజు నువ్వు మారిపోతావు. నా మాట నమ్ము. ప్రపంచంలో నిన్ను మించినోడు లేడు అనే అహంకారం నీలో తారాస్థాయికి చేరుతుంది. కళ్ళు నెత్తికెక్కుతాయి నీకు. అర్థమైందా? అహంకారం బాగా వచ్చేస్తుంది. ఎవరిని దిగరాని, సొంత వాళ్ళని దిగరాని, స్నేహితులను అక్కడ పెడతావు. ఇవి జీవన వాస్తవాలు ఇవన్నీ కూడా. అర్థమైందా? స్నేహం ఎంత మధురం అని పాట పాడుకోవడానికి బాగుంటుంది, కానీ విషమ పరిస్థితుల్లో స్నేహం నిలబడుతుందా? ఇది చాలా రేర్గా కనిపిస్తుంది. Dutch and English were very friendly with each other so long as Portuguese were powerful. Okay. మరి ఎక్కడ స్టార్ట్ అయింది పోర్చుగీస్ పతనం? One of the English commanders by name okay, Colonel Best, Captain Best anta, Best of English, he was the first to challenge the Portuguese. వీళ్ళపై దడికి వెళ్ళాడు. బ్యాటిల్ ఆఫ్ స్వాలే సూరత్ దగ్గర జరుగుతుంది. దాంట్లో పోర్చుగీస్ వాళ్ళు ఓడిపోయినారు. వీళ్ళ పతనం ఇక్కడితో స్టార్ట్ అయింది. ఇన్ 1612 కెప్టెన్ బెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ డిఫీటెడ్ పోర్చుగీస్ లాస్ట్ కంట్రోల్ ఓవర్ సూరత్. Mughal Emperor Jahangir, he celebrated the victory of English. Why? Because what Mughals could not do, English had done. ఎవడు పోర్చుగీస్ వాళ్ళని అభిమానించలేదు. ఎందుకంటే మత మార్పిడిలు చేస్తారు, బలవంత వివాహాలు చేస్తారు. కానీ వాళ్ళని ఎదుర్కొనే సామర్థ్యం ఇండియాలో ఎవరికీ లేదు. ఇప్పుడు ఆ పని ఎవరు చేశారు? ఇంగ్లీష్ వాళ్ళు చేశారు. అందుకనే మొఘల్ ఎంపరర్ జహంగీర్ చాలా సెలబ్రేట్ చేస్తూ సూరత్ మొత్తాన్ని హీ ఓపెన్డ్ ఇట్ అప్ ఫర్ ఆల్ ద యూరోపియన్స్. పోర్చుగీస్ వాళ్ళ యొక్క ఆధిపత్యం ఉండదు సూరత్ మీద, ఎవరన్నా వెళ్ళొచ్చు, ఎవరన్నా స్థిరపడవచ్చు అనే ఆజ్ఞలు జారీ చేశాడు. 1613. సో పోర్చుగీస్ లాస్ట్ సూరత్. పెద్ద దెబ్బ వాళ్ళకి. ఎప్పుడైతే ఇంగ్లీష్ వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళని ఓడగొట్టారో డచ్ వాళ్ళకి ధైర్యం వచ్చింది. వాళ్ళు కొట్టారు, మనం కూడా పోయి కొడదాం. అండర్స్టాండ్? Portuguese were defeated by the Dutch. Dutch defeated Portuguese, occupied Ormuz, war emerged in 1620. Ormuz పోయింది. In 1630, Portuguese captured 2 courtesans of Mumtaz. షాజహాన్ భార్య ముంతాజ్, ఆమెకు చెందినటువంటి 2 వనితలు, కోర్ట్ లేడీస్, వాళ్ళని పట్టుకున్నారు హుగ్లీలో. వదలమంటే వదలలేరు. వీళ్ళకి టెరిబుల్ వీక్నెస్ ఫర్ ఉమెన్ పోర్చుగీస్ వాళ్ళకి. షాజహాన్కి నషాలానికి అంటింది కోపం. గవర్నర్ ఆఫ్ కాసిం ఖాన్, బెంగాల్ గవర్నర్ కాసిం ఖాన్, ఆయనకు ఆజ్ఞలు వేసాడు, పోర్చుగీస్ వాళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడ తనరా అని. అక్కడ తన్నించుకొని హుగ్లీ నుంచి బయటికి వెళ్ళారు. ఆర్ యు అండర్స్టాండింగ్? పోర్చుగీస్ లాస్ట్,
హుగ్లీ HUGLI ఇన్ బెంగాల్ ఇన్ 1630. ఇవన్నీ జరుగుతుంటే పోర్చుగీస్ ప్రిన్సెస్ రాజకుమార్తె క్యాథరిన్ ఆఫ్ బ్రిగాన్జా అంట, ఆమె ప్రిన్స్ చార్లెస్ II ప్రేమలో పడ్డది. ప్రిన్స్ చార్లెస్ II ఆఫ్ ఇంగ్లాండ్. వాళ్ళిద్దరి మధ్య పెళ్లి కుదిరింది 1661. ఆ పెళ్ళికి బాంబే కట్నంగా ఇచ్చేశారు. వాళ్ళ పెళ్ళి మనం కట్నంగా ఇవ్వాలా? కర్మ అంటే ఇట్లాగే కలుగుతుంది మనకు, అవునా కదా? ప్రిన్సెస్ క్యాథరిన్ మ్యారీడ్ ప్రిన్స్ చార్లెస్ II ఆఫ్ ఇంగ్లాండ్. సిటీ బాంబే కాళ్ళు ముంబాదేవి అంటాం. ఆమెది ఆ పట్టణం, అది గ్రామదేవత ఆమె, ముంబాదేవి. దాన్నే ముంబై అంటున్నాం ప్రస్తుతం. ఇది మొత్తాన్ని డౌరీ కింద ఇచ్చేశారు, ప్రిన్స్ చార్లెస్ IIకి ఇచ్చారు. ఇదే పట్టణాన్ని, ముంబైని, ప్రిన్స్ చార్లెస్ II ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంవత్సరానికి 10 పౌండ్లు రెంట్ బాడుగ కింద ఇచ్చాడు. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మీరు తీసుకుంటారా అని. ఎంత బాడుగ కట్టాలి సంవత్సరానికి? 10 పౌండ్లు, 10 pounds. సో పోర్చుగీస్ లాస్ట్ ముంబై. 1663 డచ్ అటాక్డ్ పోర్చుగీస్, ఆక్యుపైడ్ కొచ్చిన్ కూడా పోయింది మళ్ళీ. ఇంకా 1730కి వచ్చేసరికి మరాఠాస్ గ్రేట్ పీష్వా బాజీరావ్. మీరు బాజీరావ్ మస్తానీ అనే మూవీ వచ్చింది చూసారా? అజయ్ దేవగన్ మూవీ చూడలేదా? అట్లాంటివి చూడకూడదు, పొరపాటున సబ్జెక్ట్ వచ్చేస్తుందేమో. దడ, ఈగ, దోమ ఇట్లాంటి సినిమాలు ఉన్నాయి కదా, పోగిరి, ఇవి చూస్తాము. పొరపాటున సబ్జెక్టు రాకూడదు మనకు, అవునా కదా? ఆ మూవీలో చాలా బాగా చూపించాడు బాజీరావుని. మోస్ట్ బ్రిలియంట్ పీషా బాజీరావ్. ఆయన కొన్నాళ్ళు బతుకుంటే ఇండియా చరిత్ర గమనమే మారిపోయేది ఖచ్చితంగా. బ్రిలియంట్ కమాండర్. బాజీరావ్ డిఫీటెడ్ పోర్చుగీస్ ఆక్యుపైడ్ సాల్సెట్టి అండ్ బెసైన్ ఇన్ 1739. ఇంకీళ్ళకి మిగిలింది ఏంది? గోవా, డియో, డామన్. ఈ 3 ఉన్నాయి వాళ్ళ కంట్రోల్లో. అవి ఇండియాకు ఇండిపెండెన్స్ వచ్చినా కానీ వాళ్ళ కంట్రోల్లోనే ఉండిపోయినాయి, గోవా, డియో, డామన్. ఎందుకు అట్లా ఉండిపోయినాయి అంటే, దురదృష్టవశాత్తు జవహర్లాల్ నెహ్రూ ఫారిన్ పాలసీ నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్, అలీనోద్యమం అంటాం. ఈ పాలసీ వల్ల మనకు అమెరికా సపోర్ట్ చేయలేదు, రష్యా సపోర్ట్ చేయలేదు, ఇద్దరు సపోర్ట్ చేయలేదు మనని. పైగా అమెరికా పోర్చుగీస్నే సపోర్ట్ చేసింది. అండర్స్టాండ్? ఆ టైంకి సర్దార్ కూడా చనిపోయినాడు పాపం. సర్దార్ బతుకుంటే విషయం వేరే ఉండేది. సర్దార్ పటేల్. ఫారిన్ అఫైర్స్ నెహ్రూ మినిస్ట్రీ, ఆయన దానికి ఇన్ఛార్జ్. ఇన్ 1960, 1960లో అంగోలా అండ్ మొజాంబిక్, ఆఫ్రికా, ఇక్కడ ప్రజా ఉద్యమాలు వచ్చాయి పోర్చుగీస్ వాళ్ళకు వ్యతిరేకంగా. ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసింది, ప్రజా ఉద్యమాలకు మా మద్దతు ఉంది అని అన్నది. అదే సమయంలో గోవాలో కూడా ప్రజా ఉద్యమం వచ్చింది, పోర్చుగీస్ వాళ్ళకు వ్యతిరేకంగా, ఇండియాకు మద్దతుగా. అది గొప్ప అవకాశం. దాన్ని అవకాశంగా చేసుకొని ఇండియన్ ఆర్మీ ఎంటర్డ్ ఇంటూ గోవా. దీన్నే ఆపరేషన్ విజయ్ అంట. By 1961, Portuguese lost everything. Are you clear, my dear?